అందరికీ నమస్కారం. రేపే పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం జరుపుకునేటువంటి రోజున ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా తినే ఆహార పదార్థాల్లో ఒక వంటకం అనేది ఉండకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ పొరపాటు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున మాత్రం చేయకండి. లేదంటే 7 జన్మల పాపాన్ని మూటగట్టుకోవాల్సి రావచ్చు. ఆడవాళ్లు ముఖ్యంగా వరలక్ష్మీ వ్రత విశిష్టతని తెలుసుకోవాలి. తదనుగుణంగా పూజా విధానాన్ని పాటించాలి. వ్రతం చేసేటప్పుడు చేసిన తర్వాత చెయ్యదగ్గ చెయ్యకూడని పనులేంటో ఈ వీడియోలో మీకు వివరంగా తెలియచేయటం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసం మొదలైన తర్వాత పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఒక్క రోజుకి ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి, కృష్ణాష్టమి, ఇలా ఒక్కటేంటి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజే. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవటం హిందువులందరూ పాటిస్తున్నటువంటి ఒక గొప్ప ఆచారం. వరలక్ష్మీ దేవత అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి భార్య. వరాలు ఇచ్చే దేవతే వరలక్ష్మి. పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు ఆ వరలక్ష్మీదేవినే కొలుస్తారు. భారతదేశ వ్యాప్తంగా వరలక్ష్మీదేవిని ఆరాధించటం అనేది పరిపాటిగా వస్తుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని పెళ్లైనటువంటి మహిళలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. శుక్రవారం నాడు శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని ఆచరిస్తే అష్టలక్ష్ములకి పూజలు చేసిన దాంతో సమానమని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త రావాలి అని, వచ్చిన భర్త చక్కగా చూసుకోవాలి అని, పుత్రులు కలగాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఇలా ప్రతి ఒక్క కోరికని కూడా ఆ అమ్మవారి ముందు పెడుతూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలు అంటే సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, శక్తి ఇవన్నీ కూడా లభిస్తాయని ఆ అమ్మవారిని పూజిస్తే భక్తులందరూ ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. పురాణాల్లో వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఒక కథ ఉంది. స్కంద పురాణంలో వరలక్ష్మీ వ్రత ప్రస్తావన ఉంటుంది. పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించాడు అని చెప్తారు. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలని, పుత్ర పౌత్రాదుల్ని పొందటానికి వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వేడుకుందంట. అప్పుడు ఆ పరమేశ్వరుడు గిరిజకు అంటే పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించారు. ఆ సందర్భంలో శివుడు పార్వతీదేవికి చారుమతీదేవి యొక్క వృత్తాంతాన్ని తెలియచేశారంట. చారుమతీదేవి భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. చారుమతీదేవికి మహాలక్ష్మీదేవి అంటే ఎంతో భక్తి. అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. అలాంటి పతివ్రత పట్ల వరలక్ష్మీదేవి కూడా అనుగ్రహం చూపించేది. ఒకసారి తనకి కలలో సాక్షాత్కారమైంది వరలక్ష్మీదేవి. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు తనని ఆరాధిస్తే కోరుకున్న కోరికలన్నీ, వరాలన్నీ ఇస్తానని ఆమెకు ఆ పార్వతీదేవి అభయమిస్తుంది. ఆమెకు ఆ వరలక్ష్మీదేవి అభయమిస్తుంది. అమ్మవారు ఆదేశించిన దాని ప్రకారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంది చారుమతీదేవి. చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంటుంది అమ్మవారి కరుణా కటాక్షాలతో. ఈ వృత్తాంతమంతా కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించారు. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీదేవి కృపకు పాత్రురాలైంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆగస్టు మాసంలో 16వ తేదీన మీరు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవచ్చు. అయితే వరలక్ష్మీదేవి వ్రతాన్ని జరుపుకునేటప్పుడు చేయదగ్గ పనులు, చేయకూడని పనులు కొన్నుంటాయి. ఆ అమ్మవారిని పూజించేటప్పుడు, ఆ వరాలిచ్చే వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటప్పుడు నిష్టలు, నియమాలు కొన్నైనా సరే పాటించాలి.
ముఖ్యంగా నిశ్చలమైన భక్తి ఆ అమ్మవారి పట్ల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేస్తే లక్ష్మీదేవి కృపాకటాక్షాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మరి అంతటి పవిత్రమైనటువంటి వరలక్ష్మీ వ్రతం చేసే రోజున నియమ నిబంధనలనేవి పాటించటం తప్పనిసరి. వరలక్ష్మీ వ్రతం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. ఇంటిని మొత్తం శుభ్రపరుచుకోవాలి. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. మిగతా రోజుల్లో కంటే వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజు అమ్మవారిని ఇంకా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఇష్టపూర్వకంగా మీరు అలంకరించుకోవాలి. పూజ చేస్తున్నంతసేపు కూడా మీ మనస్సుని అమ్మవారి పట్ల మాత్రమే ఉంచాలి. ఎందుకంటే మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేస్తే అమ్మవారి కృప మనపై ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన కథని చదవటం లేదా వినటం చెయ్యాలి. అలాగే వరలక్ష్మి వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలని నైవేద్యంగా స్వీకరించాలి. పూజ జరిగిన తర్వాత కనీసం 5గురికి లేదా మీ శక్తి సామర్థ్యాల మేర మీరు ఎంతమందికైనా సరే ముత్తైదుల్ని పిలిచి వారికి వాయనం ఇవ్వాలి, తాంబూలం, పసుపు కుంకుమలు ఇవ్వాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతానికి వెళ్తున్నా సరే ఇతరుల ఇండ్లకు వెళ్తున్నప్పుడు పొరపాటున కూడా మాంసాహారాలు తీసుకోకూడదు. వరలక్ష్మి వ్రతాన్ని వినేటప్పుడు, చెప్పేటప్పుడు, చదివేటప్పుడు మనసు మొత్తం అమ్మవారి మీదే లగ్నం చెయ్యాలి. అలాగే వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు లేదా ముందు రోజు ఈ 2 రోజుల పాటు కూడా జీవిత భాగస్వామితో శారీరక కలయికకు దూరంగా ఉండాలి. ఈ నియమాలని పాటించాలి వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఒక్క మహిళ. అలాగే మీరు వండేటువంటి వంటకాలకు సంబంధించి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని మీరు వండకూడదు, తినకూడదు. మీరు వ్రతం ఆచరిస్తూ మిగతా కుటుంబ సభ్యులు తింటారు కదా అనైనా సరే మీ ఇంట్లో మాంసాహారాన్ని తీసుకురాకూడదు. మాంసాహారం ఇంట్లో ఉంచుకొని వరలక్ష్మీదేవిని మీరు పూజించకూడదు. వీలైతే వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి 4 శుక్రవారాలు మాంసాహారాన్ని మీ ఇంట్లో నిషేధించండి. ఇంకా మీకు అవకాశం ఉంటే శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి వెళ్ళకండి. మాంసాహారం భుజిస్తూ అమ్మవారిని పూజిస్తే మీకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం జోలికి వెళ్ళకండి. వరలక్ష్మి వ్రతం ఆచరించిన రోజు ఉపవాసం ఉండండి. ఉపవాస విరమణ కూడా మీరు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలనే స్వీకరించండి. దేవాలయానికి వెళ్ళండి. లేని వారికి, ఆపదలో ఉన్నవారికి దాన ధర్మాలు చెయ్యండి. పెద్దలను గౌరవించండి. మీ కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి మనస్పర్ధలేమైనా ఉంటే వాటిని ఈ పూజ చేసిన రోజు తర్వాత లేకుండా చేసుకోండి. తప్పు మీ వైపు ఉన్నా లేకపోయినా మాటలు కలిపే ప్రయత్నం చేయండి. ఇంట్లో కలహాలు ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. కాబట్టి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.